ఓడి బియ్యం చీర కొనటానికి పోయినాము. పింక్ కలర్ బార్డర్ అని సంతరపండు కలరు అట్లే. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మళ్ళీ అది బట్టలకు ఇక మా వాళ్ళు వెనకాల వేస్తారు కదా, వెనకాల వేస్తారు. ముగ్గురం కలిసి బట్టలకు పోతున్నాం. ఎందుకున్నా చెప్తా, అసలు బరబర సౌండ్ వస్తున్నారు. ఇప్పుడే దిగినాము. ఇది రాధిక అభయాంజనేయ గుడి కాడ దిగినాం. ఆటో బుక్ చేస్తున్నాం. అక్క ఆటో బుక్ చేసుకొని పోతున్నాం దుర్నం కాడికి. ఇది తోప, పెద్ద తోప. ఇవన్నీ బాగుంది. అభయాంజనేయ దేవస్థానం అంట. ఆంజనేయ స్వామి కూడా ఏమో. కుండల నీళ్ళు పెట్టినట్టు రీడ 5 కుండల నీళ్ళ మళ్ళీ ఏందో తెలుస్తలేదు. భవాని కాదు, అది భవన. మాకు అడ్రస్ చెప్తుంది ఎవరు? అదేం అడ్రస్ అంటే భవానే. ఇప్పుడే కూర్చోరిగా అట ఎక్కినాం. ఇప్పుడే పగటినే సర్ది కూడా తెచ్చుకున్నాం వెంబడి ఇవాళ. ఎందుకంటే మొన్ననే ఎండింది కదా సొట్ట. ఏం కూర తెచ్చినావు వర్ణిక? చిక్కుడుకాయ. నువ్వక్క? కుంటి కూర. నిన్ను కాకరకాయ తప్పు కుంటి. నేను మనిషికో సంచి తెచ్చినావు. అద్దున్నప్పుడు సంచి ఉంటుంది కదా ఎట్లయినా. అవును మరి. నేను పెద్దదే తెచ్చిన. చీర కొట్టబోతున్నా కదా. చీరే 2 మాలకాలు తిరుగుతున్నాయి నువ్వు నాకు కదాక నచ్చింది కాబట్టి. వస్తే దుఃఖం బంద్ ఉంది. తాళాలు ఉన్నాయి. మా వాళ్ళు నేను పర్షాన్ కలిపడ్డాం. ఏమంటుంది వర్ణిక? ఫోన్ చేస్తుంది కానీ కలుస్తలేదు. ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది. దూరం వచ్చి కూడా పర్షాన్. ఆటో కూడా ఇప్పుడు 100 రూపాయలు అయినాయి. ఫోన్ చేస్తుంది మా మరదలు. కట్ చేస్తారు ఫోన్. మీ షాప్ ముందు నిల్చున్నాము. టైం పడుతుందా? ఎంత అడుగు. ఎంత టైం పడుతుంది? ఓకే, కొంచెం తొందరగా రండి. అర్ధగంట అయినాక తీస్తారట దుకాణం. మురుకులు గారెలు తెచ్చుకున్నాం. మాకు ఒక మురుకు, నేను ఒక గారె. మురుకు మొన్న చేసినవి ఉన్నాయి కదా, తెచ్చినవి నేను. మా మధ్యలో ఏమి తినమంటే దగడ పడుతుంది. లొకేషన్ చూస్తుంది. అడ్రస్ ఎక్కడుందని చూస్తుంది. నేర్చుకున్నారట. చీరలు చూస్తూ మా వాళ్ళు చూస్తున్నారు. చూస్తున్నా వర్ణిక? మా అక్క ఫోన్లో బిజీ ఉంది. వేరే దుకాణము పెట్టిరంట, ఆడిపోయిరంట వీళ్ళు. దుకాణం మళ్ళీ ఇదే. మంచిది చూడు వర్ణిక. బా ఇది ఎంత? 1500, 1700, 1750. ఏడికి వస్తావు? ఆడ అన్నారం రోడ్డు మీద ఉండాలి. తీసుకో. చూడంగానే ఇట్లా మంచిగా అనిపించాలి. ఈ పింక్ కలర్ బార్డర్. ఇవా పింక్ బార్డర్ ఏనంట. ఒక పక్క అట్లా వచ్చింది, ఒక పక్క ఇట్లా వచ్చింది. ఇందులో మంచిగా కొడుతుంది అక్క. చూడు ఇగో అగో ఫోన్లో మంచిగా కొడుతుంది. ఇంకో ఇది వేసుకోసారి. చేయలే, టైం పడుతుంది. మస్తు వీడియోలు ఉన్నాయి.
పోస్ట్ ఈ చీర కొన్నా నేను. చీర బార్డర్ రంగు ఎట్లుందనేది మీకు నచ్చిందా కామెంట్లో పెట్టుండ్రి. మరదలు కూడా ఒక చీర తీసుకుంటుంది. తీసుకో ఒక చీర 2 రంగులు ఒకటే తీరొచ్చినాయి అంట, సంతర పండు కలరు. అట్లయితే వేరే వచ్చింది మాకు కూడా యూస్. ఇటు చూడండి అక్క, అక్క ఇది కనిపిస్తుంది రంగు తీసుకుంటున్నా. ఇంటికాడికి ఏం వెళ్ళేటప్పుడే గృహప్రవేశం సామాన్లు కొనుక్కుందామని అనుకున్నాము. ఎంత ఇది? 60. నేను ఓడిబియ్యం పోసుకుంటున్న పట్టు చీర. అట్ట అంటారో ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్లో పెట్టుండ్రి, మీ దగ్గర కూడా ఉంటే. బేగం బజార్ పోదామని అనుకున్నాం కదా, ఆలస్యం అవుతుందని ఈ చీర తీసుకున్నాం. ఉన్నాం కూడా బంద్ ఉండే గంట సేపు కూర్చున్నాం. ధర 1650 రూపాయలు. 1650. వీడియోనే పగటీలు అయిపోయింది. తర్వాత ఎక్కడికి పోయినాం అనేది ఇంకో వీడియోలో చూపిస్తా. ఇది కూడా పెట్టాను. బట్ ఆటో కూడా బుక్ చేసినాం ఈసీఎల్ బస్ స్టాప్ దాకా. చీర మా మరదలు ఒక చీర, నువ్వు ఒక చీర చూపి, నీ చీర చూపి. ఆటో వస్తుంది అప్పుడు ఇదిగో ఈ చీర మాత్రం అయింది. ఇది 1850. ఇది కూడా చూపించిందా అమ్మ? ఎంతసేపు పెట్టుకోరు దాదాపు పెట్టుకోరు. ఆటో బుక్ చేసుకున్నాం. మళ్ళా ఏం దాకా పోదా మనం? ఆటో వస్తుందంట మా మరదలు బుక్ చేసి. అరే ఇవాళ నా మొదలు బుక్ చేసాడు నీ ఫోన్కి. ఓ మై గాడ్, ఇలాగే బుక్ చేస్తూ ఉండు దినం. ఇంకా మంచి కోడలుగా మంచి మరదలుగా. ఇవాళనే మొదలంటే బుక్ చేసింది. కొంచెం దగడ పడ్డది ఎట్లా బుక్ అవుతుందని. మొత్తానికి ఇంకేంచి బేగం బజార్ పోతున్నాము. గాజులు, దేవుని లగ్గం సామాన్ ఉంటాయి కదా, దేవుని లగ్గం సామాన్లు కొనుడు, పూజ సామాగ్రి, మళ్ళీ కొన్ని బట్టలు, జాకెట్ బట్టలు అవి ఉన్నాయి. అందుకే మాత్రం కొన్ని వీడియోలు తీయలేకపోయినా చూపించలేకపోయినా అన్నట్టు. తీసుకున్న చీరనే చూపించిన అంతే. మా వాళ్ళు ఆటో కోసం చూస్తున్నాం అందరం కలిసి. ఈ వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. వస్తుందా ఆటో? తిందా తినిపోదామా అక్క? నడుపురి తింటున్నా అక్క? తింటున్నాం. ఇది ఏం తెచ్చుకున్నావు? వర్ణికి ఇవ్వవా నీ సర్ది? తిను వర్ణిక, టైం అవుతుంది, ఆటో వచ్చేది వస్తుంది. ఏం కూర? ఏంటది? నేనేమో కాకరకాయ తొక్కు తెచ్చిన. అన్నం సగమే తిన్నాము, ఆటో వచ్చిందని టిఫిన్లు మూత పెట్టేసినాం. దేవుని లగ్గంకి ఏమేం కొన్నామో ఇంకో వీడియోలో చూపిస్తా. అలా అయితే సమయం అనుకున్నట్టు కాలేదు, జర ఆలస్యం అయ్యింది. దోస్తులందరికీ బాయ్.